వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల నేపథ్యంలో సర్వేల సందడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకొక సరికొత్త సర్వే అనేది వచ్చింది. మొత్తం లోక్సభకి సంబంధించినటువంటి 543 లోక్సభ సీట్లకు సంబంధించి ఎవరి బలాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే దాని మీద వి ప్రిసైడ్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే బయటకు వచ్చింది. దాని ప్రకారం చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఓవరాల్ గా ఇండియాకి సంబంధించి సీట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూసినప్పుడు 543 సీట్లకి గాను ఇక్కడ చూడొచ్చు. మీరు ఈ ఈ గ్రాఫ్ లో చూడొచ్చు క్లియర్ గా ఎవరు ఇచ్చారు ఏంటి అనేది. ముందుగా ప్రొజెక్షన్ ఎన్డీఏ కూటమికి 320 సీట్లు, ఇండియా కూటమికి 185 సీట్లు, ఇతరులు 38 మంది. ఓవరాల్ గా 543 సీట్లు అనేవి వస్తాయని చెప్తున్నారు. ఇక తెలంగాణకి సంబంధించినటువంటిది మనం తీసుకున్నప్పుడు తెలంగాణలో ఎన్డీఏ కూటమికి 3 సీట్లు వస్తాయి. అలాగే కాంగ్రెస్ కి 11, ఇతరులకి 3 సీట్లు వస్తాయి అంటున్నారు. మొత్తం 17 సీట్లకి. అందులో 2 బీఆర్ఎస్, 1 ఎంఐఎం, కేవలం 2 మాత్రమే వస్తాయని చెప్పి చెప్తున్నారు సర్వే ప్రకారం. తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి ఎవరికి ఏది లేదు. ఇతరులు అంటే ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ మరియు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే కాబట్టి వీళ్ళ మధ్యలోనే పోటీ ఉంటుందంటున్నారు. ఈ పోటీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే 21 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీ జనసేనకి, కేవలం 4 ఎంపీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయంటున్నారు. మరి ఎన్నికలు వచ్చే తరుణంలో, ఎన్నికలు జరిగేటువంటి మూమెంట్ లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. +-2 అవ్వచ్చు అంటున్నారంటే కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి, 23 తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇచ్చినటువంటి సర్వే. ఇక దీని మీద ఎలాగా వీళ్ళు తీసుకున్నారు సర్వే శాంపుల్స్ ఇవన్నీ క్లియర్ గా ఇచ్చారు. కంప్లీట్ గా దీని మీద ట్రోలింగ్ ఏం నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇమేజ్ ని బిల్డప్ చేయాలి అని టైమ్స్ గ్రూప్ తోటి 8 కోట్ల రూపాయలు వాళ్ళకేదో ఇచ్చి చేశారు. దాని మీద సర్వేలు ఏవో చేయించుకున్నారు. మొత్తం అంతా కూడా కాంక్లేవ్స్ పెట్టి, ఇంకోటి పెట్టి, విద్యార్థుల సొమ్ముని ఖర్చు చేసి ఎడ్యుకేషన్ సమిట్ అని పెట్టి చేశారు కదా. సో వీటన్నిటిని కూడా ఏం చేయడానికి లేదు. అంతా బూడిదలో పోసిన పన్నీరే. జగన్మోహన్ రెడ్డికి మిగిలేది కేవలం 2 నుంచి 4 మాత్రమే ఎంపీ సీట్లు తప్ప ఇంకొకటి కానే కాదు. ఆ ఎంపీలు కూడా ఎన్నికల దాకా ఉంటారో లేదో తెలియదు. అసలు వైఎస్ఆర్సీపీకి ఎంపీ అభ్యర్థులు కూడా ఉండకపోవచ్చు. పోటీ చేసేవాళ్ళు కూడా నామమాత్రంగానే ఉంటారు. అసలు ఉండకపోవచ్చు ఎంపీ స్థానాలు. మొత్తం అన్ని కూడా తెలుగుదేశం జనసేన కూటమికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ట్రోలింగ్ గట్టిగానే నడుస్తోంది, ప్రజల సొమ్ము ఖర్చు చేసినప్పటికీ. సో ఇది వి ప్రిసైడ్ సర్వే సంస్థ వారు ర్యాండమ్ గా చేసినటువంటి సర్వే. 6 జనవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు చేసినటువంటి సర్వే వివరాలు ఇలాగా బయటకు వచ్చే 2024 లోక్సభ ఎన్నికలకి సంబంధించి. చూద్దాం ముందు ముందు పరిస్థితి ఎలా మారుతుంది, ఎలా ఉంటాయి, ఇంకా ఏమన్నా సీట్లు తగ్గడాలు పెరగడాలు జరిగే అవకాశం ఉందా జాతీయ స్థాయిలో అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.